మనకు విజయనగరం నుంచి మరొక బ్రేకింగ్ అందుతోంది. ఎమ్మెల్యే వర్సెస్ ఎంఆర్ఓ ఎపిసోడ్ ఇది. విజయనగరం జిల్లా రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది ఎపిసోడ్. పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్రపై ఎంఆర్ఓ జయలక్ష్మి ఫిర్యాదు చేయడంతో ఉమ్మడి జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వాట్సాప్ కాల్ చేసి తనను బూతులు తిట్టారని ఆరోపిస్తూ డేట్, టైం కూడా కంప్లైంట్లో ఎంఆర్ఓ మెన్షన్ చేశారు. అటు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర జయలక్ష్మి కోసం టీడీపీ శ్రేణులు కూడా వేచి చూస్తూ ఉన్నారు. ఎంఆర్ఓ ఫిర్యాదు చేయడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ములగ గ్రామస్తుల దగ్గర లంచం తీసుకున్న విషయంపై ఎంఆర్ఓను నిలదీస్తామని వారు చెప్తూ ఉన్నారు. లంచాలు తీసుకోవద్దని సూచించడం కూడా తప్పేనా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ ఎపిసోడ్లోకి వైసీపీ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఉమ్మడి జిల్లాలో ఇలాంటి సంస్కృతి గతంలో లేదు అని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మండిపడ్డారు. పార్వతీపురం ఎమ్మెల్యే తీరు మొదటి నుంచి వివాదాస్పదంగా ఉంది అంటున్నారు. ఇలాంటి ఘటనలపై విచారణ జరిపించి ఎమ్మెల్యేపై చర్యలు చేపట్టాలని మజ్జి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అయితే ఈ ఘటన ఎటుకు దారి తీస్తుందో తెలియక జిల్లాలో టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. పదే ఆవిడ ఈ విషయాలు ప్రస్తావించి మేము ఆఖరికి ఏంటంటే అసలు ఆఫీసు గుమ్మం కూడా ఎక్కలేని పరిస్థితి ఆవిడ తీసుకొచ్చారు సార్. ఇకపోతే మీకు తెలుసు ములగ సంబంధించినటువంటి విషయం తమరే రికమెండ్ చేశారు. ఈవేంట కూడా హీరింగ్లు కండక్ట్ చేయకుండా వాళ్ళు కేవలం డిజిటల్ సైన్లు అడుగుతూ తిరుగుతున్నారు. ఈవేళ కూడా గత 6 నెలలుగా ఎంఆర్ఓ జయలక్ష్మి ప్రతి పనికి డబ్బులు వసూలు చేసి పని మాత్రం చేయడం లేదు అంటూ పార్వతీపురం మండల ప్రజలు ఆరోపిస్తూ ఉన్నారు. కార్యాలయానికి ఎవరు వచ్చినా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని వాపోయారు. తహసీల్దార్ అవినీతిపై ప్రశ్నించడానికి పార్వతీపురం మండల ప్రజలు ఎంఆర్ఓ ఆఫీస్కు వచ్చారు. చాలా గ్రామాల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశారని ఆరోపిస్తూ ఉన్నారు. జయలక్ష్మిపై వచ్చిన అవినీతి ఆరోపణపై ఎంక్వైరీ వేసి రిపోర్ట్ని కలెక్టర్కి సబ్మిట్ చేస్తామని సబ్ కలెక్టర్ హామీ ఇచ్చారు. జిల్లా నా పేరు పెదిగిలి సత్యనారాయణ. సంగమనాయుడు చెరువు గురించి గత ఎన్నోసార్లు కంప్లైంట్ చేసినప్పటికీ గ్రీవెన్స్లో కూడా పెట్టి ఉన్నాము. పెట్టినప్పటికీ దాని మీద స్పందించడం లేదు. ఎంఆర్ఓ గారికి డైరెక్ట్గా కలిసి దీని గురించి చెప్పడం కూడా జరిగినా దీన్ని వచ్చి చూసి వెళ్ళిపోతాను తప్పించి దీని గురించి ఏ స్పందన రాలేదు. దీని గురించి ఎంఆర్ఓ కూడా మరి వినటం లేదు. ఈ సంగమనాయుడు చెరువు గురించి మేము ఇచ్చిన కంప్లైంట్ మీద చర్యలు తీసుకోలేదు. దీని గురించి కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓ గారికి తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. జగనన్న జీ లేఅవుట్లో 16 సెంట్లు గుడికో బడికో ఉంచిన స్థలంలో అక్రమాంకదారులు అందులోన 20x60 సైజు ఇల్లులు కట్టుకుని ఉన్నారు. దానిపైన సుమారు మా కొత్త వలస గ్రామం మహిళలు కనీసం 30-40 సార్లు ఫిర్యాదు చేసినా మీరు ఎక్కువగా ఫిర్యాదులు చేయడానికి వస్తున్నారు, మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తామని చెప్పడం జరిగింది. మరో కంప్లైంట్ రాయిబంద ఆంజనేయ స్వామి కోవిలి వెనకతలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 198లో 2 ఎకరాల 32 సెంట్లు కొంతమంది మట్టి కప్పి కబ్జా చేశారని ఫిర్యాదు చేయగా దానిపైన కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా సొంతమైనటువంటి మా తండ్రి నుంచి వచ్చినటువంటి ఆస్తి రిజిస్టర్ భూమి ఏదైతే ఉందో 1996లో రిజిస్టర్ చేసిన మా నాన్నగారి భూమిని మరొక రిజిస్ట్రేషన్ అయ్యింది. వాళ్ళు వచ్చి అమ్మాయికి ఎంఆర్ఓ గారికి డబ్బులతో మాట్లాడుకొని అతని ద్వారా సంతకం చేయమని అంటే నేను ఎంఆర్ఓ ఆఫీస్కి ఫిర్యాదు చేయడానికి వచ్చేటప్పుడు మీరు సంతకం చేస్తారా లేదా నన్ను బెదిరించారు. అదేవిధంగా మా వారసత్వం ద్వారా వచ్చినటువంటి భూమిని నాకు నా పేరు పైన డిజిటల్ సైన్ లేదని 15 రోజులు నాకు తిప్పించారు. విఆర్ రిపోర్ట్ కావాలన్నారు, ఆర్ఐ రిపోర్ట్ కావాలన్నారు, సర్వే రిపోర్ట్ కావాలని చెప్పారు. ఈ రిపోర్ట్లన్నీ చూసిన తర్వాత కూడాను ఆమె డిజిటల్ సిగ్నేచర్కి 1 వారం రోజులు తిప్పించింది. అదే ఒక వ్యక్తి కారు మీద వచ్చి స్పెట్స్ పెట్టుకుని ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళి అదే డిజిటల్ సిగ్నేచర్ని 5 నిమిషాల్లో చేసుకుని వెళ్ళారు. ఒక ప్రజాప్రతినిధిగా గౌరవించకపోగా నాకు 15 రోజులు తను తిప్పించింది. మరియు గట్టిగా అడిగానని చెప్పేసి మీ మీద నేను టౌన్ పోలీస్ స్టేషన్లో మహిళా ఎంఆర్ఓ పైన మీరు గట్టిగా మాట్లాడతారా, నీ మీద నేను కేసు ఫైల్ చేస్తానని నాకు బెదిరించడం జరిగింది. దానికి సాక్షాత్తం ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్నటువంటి డీటీ గారు మరియు సీనియర్ అసిస్టెంట్ మరియు జూనియర్ అసిస్టెంట్ అక్కడే ఉన్నారు. అక్కడ వాళ్ళు విన్నారు కూడాను. ఈరోజు మన పార్వతీపురం జిల్లాలో పార్వతీపురం మండల్ హెడ్ క్వార్టర్లో ధర్నా జరిగింది. సో మన పార్వతీపురం మండల్లో వేరే వేరే విలేజెస్ గ్రామం నుంచి ఈరోజు ప్రజలు వచ్చాయి. ప్రజలకి కొంచెం సమస్య ఉన్నాయి. సో నేను ప్రతి ప్రజలకి కూడా మాట్లాడాను, ఏమేమి సమస్య ఉన్నాయి,
దాని తర్వాత కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి, అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మన మండలంలో. సో ఏమి ఇష్యూస్ ఎలా పరిష్కారం చేయాలి, హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఆఫీసర్, మనకి కొన్ని అలిగేషన్స్ కూడా ఉన్నాయి మన స్టాఫ్ మీద. సో ప్రాపర్ ఎంక్వైరీ పెడతాము అండ్ ఎంక్వైరీ తర్వాత మన కలెక్టర్ గారికి కూడా రిపోర్ట్ సబ్మిట్ చేస్తాను. దీని తర్వాత ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటాం. సరిగా మనకి మన సర్వీసెస్ ఉన్నాయి, లైక్ కాస్ట్ సర్టిఫికేట్ ఉన్నాయి, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఉన్నాయి. సో టైమ్లీ ఇవ్వడం జరగలేదు, టైమ్లీ మనకి ఎంక్వైరీ పెట్టడం లేదు. సో దాని ప్రకారం కొన్ని ల్యాండ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, కొన్ని లిగేసీ ఇష్యూస్ ఉన్నాయి. దానిలో మనకి సరిగా ఎంక్వైరీ చేయలేదు, సరిగా మనకి నోటీస్ సర్వ్ చేయలేదు. సో దాని ప్రకారం కొన్ని ఇష్యూస్ ఉన్నాయి డబ్బు గురించి. బట్ ఇది ఇప్పుడు ఈ స్టేజ్లో దిస్ ఇస్ ఓన్లీ అలిగేషన్. ఒకసారి ఎంక్వైరీ పెడతాను, మనకి సబ్మిషన్ స్టేట్మెంట్స్ కూడా కలెక్ట్ చేస్తాను పిటిషనర్స్ నుంచి అండ్ మన స్టాఫ్ నుంచి. దెన్ తర్వాత వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ స్టేటస్, వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ రిజల్ట్, దెన్ తర్వాత ఫర్దర్గా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. నుంచి నాకు కూడా ఇప్పుడు క్లారిటీ లేదు, బికాజ్ ఇది ఎందుకు ఇచ్చారు, ఏమి ఇష్యూ ఉంది, ఫర్దర్గా ఒకసారి ఇది ఎంక్వైరీ తర్వాత నేను ఇన్ఫార్మ్ చేస్తాను. సో ఈ ఇష్యూ యాక్చువల్లీ చాలాసార్లు మనకి గ్రీవెన్స్లో కూడా వచ్చింది. సో యాజ్ ఏ ఎంక్వైరీ ఆఫీసర్ తహసీల్దార్ హ్యాస్ టు కండక్ట్ ద ఎంక్వైరీ అండ్ దెన్ తహసీల్దార్ హ్యాస్ టు టేక్ ద అప్రోప్రియేట్ యాక్షన్. బట్ ఇప్పుడు మన ధర్నాలో కూడా కంప్లైంట్ వచ్చింది దట్ దేర్ ఆర్ సమ్ అలిగేషన్స్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ మనీ. బట్ నేను ఆల్రెడీ చెప్పాను, ఇది ఇప్పుడు ఓన్లీ అలిగేషన్. సో ఇప్పుడు కరెక్ట్ ఉందా లేదా ఇది ఒకసారి ఎంక్వైరీ తర్వాత నేను కన్ఫర్మ్ చేస్తాను. ఈ అంశానికి సంబంధించి విజయనగరం నుంచి మా ప్రతినిధి శివశంకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివశంకర్, ఎంఆర్ఓపై ఆరోపణలు అటుంచితే ఇప్పుడు మొత్తం రాజకీయ రచ్చగా మారింది. ప్రస్తుతం విజయనగరంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? సుమతి, మనం చూసుకుంటే దీని ఎంఆర్ఓ కావచ్చు, ఎమ్మెల్యే ఇద్దరు వివాదంకి కొంత ఇంటర్వ్యూలు బ్యాంగ్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ కొంత ఇంటర్వ్యూలు బ్యాంగ్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయాన్నే ఎంఆర్ఓ కలెక్టరేట్ వెళ్ళిన దగ్గర నుంచి ఆవిడ కూడా ప్రస్తుతానికి అయితే ఎక్కడ కనిపించలేదు. అదేవిధంగా అటు ఎమ్మెల్యే కూడా ఎక్కడ కూడా కనిపించిన పరిస్థితి. కేవలం కార్యకర్తలు మాత్రమే రెచ్చగొట్టి అటు ఎంఆర్ఓ ఆఫీస్కి పంపించి పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించి ఎంఆర్ఓ పెద్ద ఎత్తున ఆరోపణలు చేయించడం జరిగింది. ఆ ఆరోపణలపై ఇప్పటికే సబ్ కలెక్టర్ స్పందించారు. ఆవిడపై చర్యలు తీసుకుంటాం, ఎంక్వైరీ కమిటీ వేస్తాం, ఎంక్వైరీ కమిటీ వేసిన తర్వాత రిపోర్ట్ని కలెక్టర్కి ఇస్తామని చెప్తున్నారు. కానీ ఎంఆర్ఓపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై మాత్రం ఎటువంటి క్లారిటీ ఇప్పటివరకు లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు చర్యలు తీసుకుంటున్నారా లేదా, అసలు కేసు ఏమైనా పెడుతున్నారా లేదా అనే దానిపై పోలీస్ యంత్రాంగం కూడా స్పందించలేదు. అదేవిధంగా సబ్ కలెక్టర్ కూడా ఆ విషయంపై ఎక్కడ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. దీనిపై చూస్తుంటే కేసు పూర్తిగా నీరు గారుతుందని అనుమానాలపై రేకెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఉదయం నుంచి ఎంఆర్ఓ కూడా తన విధులకి హాజరు కాని పరిస్థితి. ఎందుకంటే రేపు ఆదివారం కాబట్టి 2 రోజులు సైలెంట్ గా ఉంటే సోమవారానికి కాస్త సద్దుమణిగే అవకాశం ఉందని రాజకీయ కోణం ఏమైనా ఉందా అనే అనుమానాలు కూడా తలెత్తున్నాయి. దీనిపై ఇప్పటికే వైసీపీ పెద్ద ఎత్తున దీనిపై స్పందించింది, అనేక విమర్శలు కూడా చేసింది ఎమ్మెల్యే పైన. ఇప్పటికే అనేక సార్లు అధికారులు బెదిరించాడు ఎమ్మెల్యే. 1 ఇయర్ కాలంలోనే అనేక అవినీతి కూడా చేశాడని చెప్తున్నాడు. అట్ ద సేమ్ టైం టీడీపీ శ్రేణులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంఆర్ఓపై అనేక అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. క్యాస్ట్ సర్టిఫికేట్ నుంచి రిజిస్ట్రేషన్ వరకు ప్రతి దాంట్లో కూడా ఎంఆర్ఓ లంచం తీసుకునే వాళ్ళు కూడా ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎంఆర్ఓ అసభ్య పదజాలంతో దూషించినటువంటి సందర్భం ఉంది. అంతేకాకుండా ప్రెస్ మీట్ లో కూడా వివరణ ఇచ్చుకున్న సమయంలో ఎంఆర్ఓకి మతి భ్రమించింది, మతి స్థిమితం లేకుండా ఆవిడ మాట్లాడుతుందంటూ పరుష పదజాలంతో ఆయన మాట్లాడడం జరిగింది. సో ఇన్ని వ్యాఖ్యలు చేసినా కూడా ఎంఆర్ఓపై ఎక్కడా కూడా పోలీస్ యంత్రాంగం మాట్లాడలేదు, కలెక్టర్ కానీ సబ్ కలెక్టర్ కానీ ఎవరు మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి కేసు ఎటువైపు వెళ్తుందో ఒకసారి చూసుకోవాలి. ఎక్కడితో దీనికి ఎండ్ కార్డు వేసే ఉద్దేశం ఏమైనా, ఎందుకంటే అధిష్టానం నుంచి ఏమైనా ఒత్తిడి కారణంగా ఎంఆర్ఓ సైలెంట్ అయ్యారా, అదేవిధంగా అటు ఎమ్మెల్యే లోకల్లో ఉన్నప్పటికీ కూడా తనకేమీ తెలియదు అన్నట్లు ఓన్లీ కార్యకర్తల్ని, నాయకుల్ని, అదేవిధంగా గతంలో ఎంఆర్ఓ బాధితులంటూ కొంతమంది తీసుకొచ్చి అటు మీడియా ముందు ప్రవేశపెట్టారు, అక్కడ ధర్నా చేయించారు. కానీ ఎంఆర్ఓ లోకల్లో ఉన్నప్పటికీ కూడా అక్కడక్కడ చిన్న చిన్న చలివందరాలు ఓపెనింగ్కి వెళ్ళి కాలక్షేపం చేస్తున్నారు తప్ప ఈ ఘటనపై ఎక్కడ రాత్రి తర్వాత ఎక్కడ స్పందించినటువంటి పరిస్థితి అయితే ఉంది సుమతి. దీనిపై పూర్తి స్థాయిలో మనం చూసుకోవచ్చు. కేవలం అంటే అటు అంటే గతంలో దీనిపై మనం చూసుకోవచ్చు, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వనజాక్షి ఎమ్మెల్యే అప్పుడు ఎంఆర్ఓ వనజాక్షిపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కావచ్చు, పెద్ద గొడవ అయింది. అప్పుడు ప్రభుత్వంపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అటువంటి విమర్శలు మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉందన్న నేపథ్యంలో అటు అధిష్టానం ఏమైనా అంటే
ఎంఆర్ఓ సైలెంట్గా ఉండమని చెప్పిందా, లేదంటే పోలీస్ యంత్రాంగానికి కేసు ఫైల్ చేయకుండా ఉండమని చెప్పింది, అదేవిధంగా కలెక్టర్ కూడా స్పందించవద్దని చెప్పింది అనే దానిపై అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. చూడాలి మరి అంటే ముందు ముందు కేసు ఎటువైపు దారితీస్తుందో కూడా చూడాల్సిన అవసరం ఉంది సుమతి. శివశంకర్, ఇప్పుడు ఆల్రెడీ ఎంఆర్ఓ ఎమ్మెల్యే ఎక్కడైతే డేట్ టైంతో సహా తన పైన తిట్టారు అని చెప్పి కంప్లైంట్ చేశారు, దాని మీద పోలీసులు ఏం మాట్లాడట్లేదా? సుమతి, అదే చెప్పి ఇంతవరకు కూడా పోలీస్ యంత్రం ఎక్కడా కూడా దీనిపై స్పందించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఫలానా ఎంఆర్ఓ ఎమ్మెల్యేపై కంప్లైంట్ ఇచ్చారని కానీ ఫలానా టైంలో, ఎందుకంటే ఆవిడ కూడా చాలా తెలుగుగా ఒక ఎంఆర్ఓ అంటే మండల మేజిస్ట్రేట్ కాబట్టి ఆవిడ కూడా లోకల్లో ఉన్న ఎస్ఐలు కానీ సిఐలు కానీ ఏదైనా ఎమ్మెల్యేకి లొంగే అవకాశం ఉంటుందేమో తన ముందస్తు జాగ్రత్తగా ఆవిడ కూడా డైరెక్ట్గా ఎస్పీ కంప్లైంట్ చేయడం జరిగింది. ఆవిడ ఇచ్చినటువంటి లెటర్లు కూడా మనం ఆల్రెడీ స్క్రీన్పై చూపించడం కూడా జరిగింది. చాలా క్లియర్ కట్గా రాత్రి ఎన్ని గంటలకు ఫోన్ చేశారు, ఏ డేట్ను ఫోన్ చేశారు అనేది కూడా చాలా క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు. అయితే అటు వైసీపీ ఆవిడైతే ఇంతవరకు కూడా చాలా ఎక్కువ సార్లు కాల్ చేశారు, అప్పటికి నేను తట్టుకోలేక వాట్సాప్ కాల్ ని రిసీవ్ చేసుకోవడం జరిగిందని చెప్పారు. దానిపై వైసీపీ నాయకులు అయితే సుమారు 50 సార్లకు పైగా అతను కాల్ చేయడం జరిగింది. అంత అర్ధరాత్రి వేళల్లో అన్ని సార్లు చేయాల్సిన అవసరం ఏంది, ఎందుకంటే ఆమె ఏమైనా తప్పు చేస్తే తమ పై అధికారులు ఆర్డీఓ కావచ్చు, డిఆర్ఓ కావచ్చు, అదేవిధంగా కలెక్టర్ కావచ్చు, సబ్ కలెక్టర్ కావచ్చు, జాయింట్ వీళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు కదా. ఆవిడికి అర్ధరాత్రి సమయంలో అన్ని సార్లు కాల్ చేయాల్సిన అవసరం ఏంటంటే పాయింట్ కూడా వైసీపీ నాయకులు రైట్ చేసిన పరిస్థితి ఉంది. రైట్ శివశంకర్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఎంఆర్ఓ వర్సెస్ ఎమ్మెల్యేగా మారిన ఈ అంశం ఎక్కడికి దారితీస్తుందోనని అక్కడ ఉద్రిక్త పరిస్థితి